హాయ్ అందరికీ వెల్కమ్ టు మై హోమ్. అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా? అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. అందరూ పండుగ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారు అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ వీడియో అనేది నేను ఇప్పుడు సాయంత్రం అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి మీరందరూ పండుగ జరుపుకొని ఉంటారు. కొన్ని విషయాలు మీ అందరితో మాట్లాడాలనిపించి ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. ఈ పండుగతోనైనా కొంతమందిలో మార్పు రావాలని నేను కోరుకుంటున్నాను. కొన్ని నా అనుభవాలు మీ అందరికీ చెప్పడం వల్ల ఇలానైనా మీరు మారుతారేమో అనేది నా ఆలోచన. ఒకరు చెప్పడం వల్ల మారడం అనేది కొంతమంది మారుతూ ఉంటారు. కొంతమంది ఏంటి అంటే వాళ్ళ మనస్తత్వం అనేది అలానే ఉంటుంది. వాళ్ళని మనం ఏం చేసినా కూడా ఆ నెగిటివిటీ అనేది ఒక్కసారి మైండ్లో నింపుకున్నారు అంటే వాళ్ళ జీవితం మొత్తం అలాగే కంటిన్యూ చేస్తూ ఉంటారు చివరి వరకు కూడా. అలాంటి నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న మనుషులు మనం ఎంత చెప్పినా ఏది చేసినా కూడా వాళ్ళు మారరు. మార్చాలని ప్రయత్నం చేయడం కూడా వృధా ప్రయాస. కాకపోతే నా అనుభవంతో నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, నా పరంగా నేను మాత్రం ఎవరి దగ్గరికి వెళ్ళను. నా వరకు ఏదైనా సిచ్యువేషన్ వచ్చింది అంటే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది మాత్రమే నేను చూసుకుంటాను తప్ప వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది, వీళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది అనే విషయం నేను అసలు పట్టించుకోను. నా వరకు ఏదైనా వచ్చింది అంటేనే దాన్ని సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. చాలామంది చాలా విధాలుగా ఒక మనిషి పైన నెగిటివిటీని క్రియేట్ చేస్తూ ఉంటారు. నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, ఏంటి అంటే ఒక మనిషి పైన మనం నెగిటివిటీని స్ప్రెడ్ చేసినా, నెగిటివ్ మాటలు మాట్లాడినా, ఏది చేసినా కూడా వాళ్ళు తిరిగి అనకపోతే వాళ్ళకు ఏది కూడా తగ్గదు. ఒకవేళ అన్న వాళ్ళు నిజాయితీగా ఉన్నారు అనుకోండి, అన్న వాళ్ళకు మాత్రమే తిరిగి ప్రభావం అనేది చూపిస్తుంది. ఆ విషయం మీరు అందరూ తెలుసుకుంటారని నేను ఈ వీడియోలో చెప్తున్నాను. చాలామంది ఏంటి అంటే పైనకు బాగా నటిస్తూ లోపలంతా స్వార్థం అనేది పెట్టుకొని పైన మాట్లాడుతూ ఉంటారు. అలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ నెగిటివిటీ అనేది వేరే వాళ్ళ మీద స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల ఉపయోగం అయితే ఏమీ ఉండదు. ఎదుటి వాళ్ళ దృష్టిలో మనం చెడ్డవాళ్ళం కావడం తప్పించి ఎన్ని విధాలుగా మనం నెగిటివిటీని స్ప్రెడ్ చేయాలి అనుకున్నా నేను ఒకటే నమ్ముతూ ఉంటాను ఫ్రెండ్స్. ఏంటి అంటే మనం ఏంటి అనేది మనకు తెలిసి ఉండాలి. ప్రతి విషయంలో పైన భగవంతుడు అనేవాడు మనం చూస్తూ ఉంటాడు అనే ఒక్క నమ్మకాన్ని మాత్రం మీరు పెట్టుకొని ఉండండి. కర్మ అనేది ఒకటి ఉంటుంది. నేను భగవద్గీత చదివినప్పుడు అందులో రాసి ఉంటుంది అన్నమాట. ఏంటి అంటే మనం దేవుడి దగ్గర నుంచైనా తప్పించుకోవచ్చు, మనుషుల నుంచి అయినా తప్పించుకోవచ్చు, కర్మ నుంచి మాత్రం ఎవరం తప్పించుకోలేం. దాన్ని మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. కర్మ అనేది ఎలా ఉంటుంది అంటే ఎవరు ఏదైతే చేసుకుంటారో అదే కర్మ రూపంగా మారుతూ ఉంటుంది. మనం అనుకుంటూ ఉంటాం మనం అనేస్తే సరిపోతుంది, ఏదైనా చేసేస్తే సరిపోతుంది, మనదే నెగ్గాలి అన్నట్టుగా మాట్లాడి జెలసీతో ఇంకా ఏదైనా చేయాలి అనుకున్నా కూడా అది ఎదుటి వాళ్ళ మీద నెగిటివిటీ క్రియేట్ చేసినా కూడా తర్వాత ఎవరు ఏంటి అనేది చూసే వాళ్ళకి ఉన్న వాళ్ళకు మాత్రమే తెలిసి ఉంటుంది. పైన భగవంతునికి ఏం జరిగింది ఏంటి అనే విషయం ప్రతి ఒక్కటి తెలిసి ఉంటుంది. మనం ఇప్పుడు ఒకటి, ఇంకా కొద్దిసేపు అయిన తర్వాత ఒకటి, ఇంకా కొద్దిసేపు అయిన తర్వాత ఒక మాట మాట్లాడాము అనుకోండి, మన మాటకు విలువ అనేది ఉండదు. మనం మాట్లాడిన మాట సరి అయింది అయితే మనం కరెక్ట్గా ఉంటే
కరెక్ట్ మాటనే మన నోటి నుంచి వస్తుంది, ఇంకా వేరే మాటలు అనేటివి మన నోటి నుంచి రావన్నమాట. అన్నీ తెలిసి బరువు బాధ్యతలు అన్నీ మోసే వాళ్ళకు ఎదుటి వాళ్ళను అనడానికి కూడా ఛాన్స్ అనేది ఉండదు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ జీవితంలో వాళ్ళు ఫేస్ చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కటి వాళ్ళ సిచ్యువేషన్ వాళ్ళు ఏంటి అనే విషయం అది ఫేస్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది, ఎదుటి వాళ్ళ కష్టం అనేది కూడా అర్థమవుతూ ఉంటుంది. అలా బరువు మోసే వాళ్ళకు మాత్రమే తెలిసి ఉంటుందన్నమాట. ఒక్కొక్కరి జీవితం అనేది ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఏంటి అంటే కొంతమంది హ్యాపీగా ఉండే లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు, కొంతమంది ఏంటి అంటే స్వార్థంగా ఆలోచిస్తూ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు, కొంతమంది జెలసీతో, కొంతమంది ఈర్ష్యతో, ఇలా మనుషులు ఎన్నో రకాలుగా ఉంటారు. కానీ ఒక్క విషయం మీ అందరికీ నేను చెప్తాను, ఏంటి అంటే మన లైఫ్ని మనం ఎలా అయితే డిజైన్ చేసుకుంటామో అదే విధంగా మన లైఫ్ అయితే ఉంటుందన్నమాట. మీరు సంతోషంగా క్రియేట్ చేసుకుంటున్నారా, బాధతోనా, జెలసీతోనా, ఎదుటి వాళ్ళతోని స్వార్థంతోనా, కుళ్ళుతోనా, అదే విధంగా మన లైఫ్లో ఆ ప్రభావం మన పైన చూపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మీరు ఒక్కసారి యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడండి, ప్రతి ఒక్కటి నేను చెప్పింది కరెక్టా కాదా అనే విషయం మీ అందరికీ అర్థమవుతుందన్నమాట. ఒకరు ఏదైనా మంచిగా కనిపించి మంచిగా ఉండేసరికి జెలసీ అనేది ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. అలా జెలసీ పడడం వల్ల మీరు 1 గంట 2 గంటలు, ఒకరోజు 3 రోజులు సంతోషంగా ఉండగలుగుతారు. ఆ నెగిటివిటీ అనేది రాంగా మొత్తం మీ మైండ్ని మీ బ్రెయిన్ మొత్తం తినేస్తుంది. మనం ఏం చేస్తున్నాము అనే విషయం కూడా మర్చిపోయే స్థితిని క్రియేట్ చేస్తుంది. కాబట్టి ముందుగా నెగిటివ్గా ఆలోచించడం, జెలసీ పడడం, ఈర్ష్య పడడం ఇలాంటివన్నీ మానేయండి. ఎందుకంటే ఎవరి అదృష్టం అనేది ఎవరి చేతిలో లేదు. ఇంత పెద్ద సిచ్యువేషన్ క్రియేట్ అయినా నన్ను నేను బయట తెచ్చుకొని ఈ వీడియోస్ తీసుకుంటూ నా పిల్లల్ని చూసుకుంటూ నేను ఎన్ని ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాను అనేది నాకు తెలుసు. ఆ ట్రగుల్ల మధ్యలో ఇంకా ట్రగుల్ క్రియేట్ చేసి నా పైన నెగిటివిటీని క్రియేట్ చేయాలి అనుకుంటే నాకు ఏం కాదు. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఒకరి జోలికి పోను, ఒకరి చెడును కూడా నేను ఎప్పుడు కోరుకోను. ఆ దేవుడు నా మనస్తత్వాన్ని ఇలా క్రియేట్ చేశారు కాబట్టి నేను ఉండే విధానమే అలా ఉంటుంది. నేను ఒకరి గురించి అస్సలు పట్టించుకోను. ఏదైనా అవసరమైంది మాత్రమే మాట్లాడతాను, కానీ అనవసరమైన విషయాల గురించి మాట్లాడి నా టైం వేస్ట్ చేసుకోవాలన్న ఆలోచన నాకు లేదు. ఎందుకంటే నా సిచ్యువేషన్ ఏంటి, నా లైఫ్ ఏంటి, నేను ఎలా ముందుకు వెళ్ళాలి అనే విషయం ఒకటే నేను ఆలోచించుకుంటాను. మీరు అనుకోవచ్చు యూట్యూబ్లో మంచిగా రెడీ అయ్యి అన్నీ చేసేవి ఏవైనా చూపించినప్పుడు నేను అవి ఎందుకు మీ అందరికీ చూపిస్తున్నాను అంటే, నేను ఎందుకు ఇలా రెడీ అవుతున్నాను అంటే, ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్లో నన్ను నేను బయట తెచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్. మీరు ఒకరోజు ఒక 10 నిమిషాలు వస్తారు పోతారు, తర్వాత నా లైఫ్ని నేను ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, చేసుకునే పనైనా నేను చేసుకోవాలి అంటే నేను యాక్టివ్గా ఉంటేనే ఏ పనైనా చేసుకోగలుగుతాను. డిప్రెషన్ అనేది ఒక మనిషిని ఎంత పీడిస్తుంది అనేది మీకు తెలియదు. సైకాట్రిస్ట్ని కలిస్తే ఆ బాధ, ఆ పెయిన్ ఎలా ఉంటుంది అనేది మీకు అర్థమవుతుంది. మీరు అనుకోవచ్చు పైకి 10 నిమిషాల వీడియోలో చాలా హ్యాపీగా కనిపించగానే ఇంకా మిగతా ఉన్న టైంలో వీళ్ళకి ఏం బాధ లేదు, హ్యాపీగా ఉంటున్నారు అని అనుకోవచ్చు. బాధలు, టెన్షన్ అనేది భరించే వాళ్ళకు అర్థమవుతుంది. ఒక 10 నిమిషాలు వచ్చి చూసిపోయే వాళ్ళకు అర్థం కాదనమాట. ఎందుకంటే అక్కడుండి ఫేస్ చేసే వాళ్ళకే అర్థమవుతుంది. ఒక మనిషి గుణం మనం ఇంట్లో ఉండన్నా చూడాలి, ఎంట పోయన్నా చూడాలి అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అలా మన ఇంట్లో సిచ్యువేషన్, మనతో ఉన్న వాళ్ళ మనస్తత్వం ఎలాంటిది అనేది ఉండి
లైఫ్ లీడ్ చేసే వాళ్ళకే అర్థమవుతూ ఉంటుంది. ఖాళీగా మాటలు మాట్లాడే వాళ్ళకు ఎవరికి కూడా అర్థం కాదనమాట. ఒక్క విషయం అయితే నేను మీ అందరికీ చెప్తాను ఫ్రెండ్స్, ఏంటి అంటే అహంకారం అనేది ఎవరికైతే ఉంటుందో ఆ అహంకారమే మిమ్మల్ని పాతాళానికి తొక్కేస్తుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మనం గొప్ప కదా, పెద్ద కదా, ఇలా అలా అని ఆలోచించుకొని ఏదన్నా సరిపోతుంది, ఏదైనా పడేస్తారు, ఏదైనా చేసేయచ్చు అని మీరు అనుకోవచ్చు. ఒక విషయం ఏంటి అంటే దేవుడు మనకు ఒక విషయం చెప్తాడు. ఏంటి అంటే మనం పెద్దవాళ్ళమైనా చిన్నవాళ్ళమైనా ముందు మన మనస్తత్వం ఎలా ఉండాలి అంటే ఎదుటి మనిషిని మనస్ఫూర్తిగా దీవించే మనస్తత్వం అనేది మనకు ఉండాలి. అలా దీవించే మనస్తత్వం మనకు లేదు అనుకోండి, మనం ఎంత పెద్దవాళ్ళమైనా ఎదుటి వాళ్ళు మంచిగా ఉంటే జెలసీ పడి ఇంకా ఏదైనా చేసేసి నెగిటివ్గా మాట్లాడి మేము చెప్పిందే వేదం అన్నట్టుగా చేయాలని ఎదుటి వాళ్ళ మీద నెగిటివిటీని క్రియేట్ చేయాలి అనుకుంటే తిరిగి అది మీకే తగులుతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను ఇది ఎన్నో బుక్స్ చదివిన తర్వాత నేను నేర్చుకున్నాను కాబట్టి మీ అందరికీ చెప్తున్నాను. మన పిల్లలను కూడా మనం మనస్ఫూర్తిగా దీవించే మనస్తత్వం అనేది మనకు ఉండాలి. ఎందుకంటే మన పిల్లలు ఏంటి అనే విషయం మన కన్న వాళ్ళకు మాత్రమే తెలిసి ఉంటుంది. వాళ్ళు తప్పు చేసినా ఒప్పు చేసినా వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్స్లో అయినా కన్న వాళ్ళ దగ్గరికి మాత్రమే వస్తారు. దాంతోపాటు ప్రతి మనిషి జీవితంలో ఒక ఫ్యామిలీ అనేది ఉంటుంది. ఎదుటి వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ని కానీ ఏదైనా మనం తీసుకునే అర్హతని మనం తెచ్చుకోవాలి. మనం ఇప్పుడు ఒక మాట పాజిటివ్గా మాట్లాడింది చూడండి, ఒక 10 మాటలు నెగిటివ్గా మాట్లాడింది మనిషిని చూడండి, ఎవరికి ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారు అనే విషయం మీరే తెలుసుకోండి. మెయిన్ మనం ఎదుటి వాళ్ళ నుంచి కోరుకునేది ఏంటి అంటే స్వార్థాన్ని, నెగిటివిటీని ఇదంతా క్రియేట్ చేసుకోవడం కాదు. ముందు ఎదుటి వాళ్ళ నుంచి ప్రేమను మనం కోరుకోవాలి. చాలామంది అనుకోవచ్చు మనం పెద్దవాళ్ళం కదా, ఏదైనా చేసేయచ్చు, ఏదైనా అనేయచ్చు అని అనుకుంటూ ఉంటారు. అనుభవం ఉన్న మీరే పిల్లల మనస్తత్వాలు అర్థం చేసుకోకపోతే ఏ అనుభవం లేని పిల్లలు పెద్దవాళ్ళని ఎలా అర్థం చేసుకుంటారు? ఒకసారి మీరు ఆలోచించండి. ఒకప్పటిలాగా మనుషుల జీవితాలు లేవు, మనుషుల మనస్తత్వాలు లేవు, అలాగే ప్రేమలు, అభిమానం ఇలాంటివి ఇప్పుడు ఈ ఉన్న కాలంలో ఏమీ లేవు. ఒక్కటి మాత్రం ఉంది, ఏంటి అంటే నీ దగ్గర ఉన్న డబ్బుకు మాత్రమే చాలామంది రెస్పెక్ట్ ఇస్తూ ఉన్నారు. నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, డబ్బు చాలా విలువైనది. ప్రతి మనిషి జీవితంలో డబ్బు చాలా ఇంపార్టెంట్. కానీ మనలా ఇష్టపడే మనుషులు ఈ కాలంలో దొరకడం చాలా కష్టం. మనలా ఇష్టపడుతూ మన మనస్తత్వాన్ని అర్థం చేసుకొని మేము మీతో ఉన్నామని చెప్తారు చూడండి, అలాంటి మనుషులను సంపాదించుకొని. 1000 మంది అవసరం లేదు, ఒక్క మనిషి మేము మీతో ఉన్నామని చెప్పే మనిషిని సంపాదించుకుంటే ఆ మనిషి మాట వల్లనే వీళ్ళలో ఉన్న బాధ, పెయిన్ ప్రతి ఒక్కటి మర్చిపోయి ముందుకు వెళ్ళగలుగుతారు. అలా ఉండడానికి ప్రయత్నించాలి. అలా మనం ఉండాలి అంటే మనకు ఉన్న రెస్పెక్ట్ ఏంది అనే విషయం ముందు మనం తెలుసుకోవాలి. తెలుసుకోకుండా మాటలు మాట్లాడి ఇంకేదైనా చేసేయాలి, నాదే నెగ్గాలి అన్నట్టుగా ఉన్నారు అనుకోండి, ఆ రోజు వరకు అప్పటి మందం నెగ్గుతుండొచ్చు, అప్పటి మందం జరుగుతుండొచ్చు. కానీ జీవితం మొత్తంలో ఎదుటి వాళ్ళ దృష్టిలో మీరు చెడ్డవాళ్ళుగానే మిగిలిపోతారు. మీరు ఎంత మంచిగా ఉన్నా అరే ఆ రోజు ఆ మనిషి మాట అన్నారు కదా, ఆ మనిషి ఇది చేశారు కదా అనే ఆలోచన ఎదుటి వాళ్ళ దృష్టిలో అది ఎప్పుడు కూడా పోదన్నమాట.
ముందు ఎదుటి వాళ్ళు మనం దగ్గరకు వెళ్తే రెస్పెక్ట్ మనకి ఇచ్చేలాగా మనం మన ప్రవర్తనని ప్రతి ఒక్కదాన్ని మార్చుకోవాలి. అలా ఉండడానికి మనం ప్రయత్నించాలన్నమాట. మన మాటనే మనిషిని దూరం చేస్తుంది, మన మాటనే ఒక మనిషిని దగ్గర చేస్తుంది అని నేను ప్రతి వీడియోలో మీ అందరికీ చెప్తూ ఉంటాను. ఇప్పుడు మీ అందరికీ నేను చెప్పేది ఒకటే ఫ్రెండ్స్, ఏంటి అంటే పెద్ద ఏజ్ వచ్చిన తర్వాత కొన్ని వాళ్ళ మనస్తత్వం కానీ ఏదైనా చిన్నపిల్లల మనస్తత్వానికి వెళ్ళిపోయే స్థితిలో వాళ్ళు ఉంటారు. కాబట్టి కనీసం ఆ ఉన్న కొన్ని రోజులైనా వాళ్ళనైనా సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీ నెగిటివిటీని అంతా వాళ్ళ మీద స్ప్రెడ్ చేసి ఇంకేదైనా పెద్దదిగా చేశారు అనుకోండి, ప్రశాంతంగా ఉన్న లైఫ్లలో డిస్టర్బెన్స్ను క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు. ఆ విషయం తెలుసుకుంటారని అనుకుంటున్నాను. ఇంత వివరించి మీ అందరికీ ఎందుకు చెప్తున్నాను అంటే, నెగిటివిటీ అనేది మీరు ఎలా క్రియేట్ చేసుకుంటే అలా ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు నెగిటివిటీని తొందరగా ఆకర్షించగలుగుతారు. పాజిటివిటీ అనేది చాలా లేటుగా దొరుకుతూ ఉంటుంది. కాబట్టి పాజిటివిటీని క్రియేట్ చేసుకోవాలి అంటే ముందు మనం మారాలి. మనం మారకుండా ఎవ్వరి జీవితం కూడా మారదు. మన లోపల ఎదుటి మనిషి సంతోషాన్ని ఎప్పుడైతే చూడడం అలవాటు చేసుకొని మన ప్రవర్తనని, మన వ్యక్తిత్వాన్ని, మన టైం లిమిట్ని ప్రతి ఒక్కదాన్ని మనం మార్చుకున్నప్పుడే మన జీవితం మారుతుంది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉండగలుగుతారనమాట. చాలామంది ఏమనుకుంటారంటే, ఇప్పుడు మన సిచ్యువేషన్ ఈరోజు చూసి ఒక 10 మందికి చెప్తే ఆ 10 మంది వింటారు, 10 రకాలుగా మాట్లాడుకుంటారు. కానీ తర్వాత అక్కడ సిచ్యువేషన్ అదంతా చూసింది, అక్కడ జరిగింది ఎవరు గమనించరు. దాంతోపాటు చెప్పిన దాన్ని బట్టే ఇంకా ఎదుటి వాళ్ళ నుంచి మాటలు అనేటివి వస్తూ ఉంటాయి. దానివల్ల ఏంటి అంటే పక్క వాళ్ళ దృష్టిలో మనం మన విలువలను కోల్పోయిన వాళ్ళం అవుతాము అనేది నా ఆలోచన. ముందుగా మన సమస్య మన వరకే సాల్వ్ కావాలి అనేది నా ఆలోచన అనమాట. చాలామంది ఏంటి అంటే దాన్ని పెద్దదిగా చేసి మనం గొప్పవాళ్ళమని అనుకోవాలని అనుకుంటూ ఉంటారు. ఆ పెద్దది చేయడం వల్ల ఆ రోజు మీరు గొప్పవాళ్ళు అవుతుండొచ్చు, తర్వాత పక్కన వాళ్ళ దృష్టిలో మీరు ఎప్పటికీ చెడ్డవాళ్ళుగానే మిగిలిపోతారు. ఆ విషయం తెలుసుకోండి. ముందుగా మన లైఫ్లో మనం ఎలా ఉంటే మన జీవితం మారుతుంది అనే విషయం మీరు నేర్చుకోండి. అలా నేర్చుకుంటే జీవితం అనేది చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. మనకున్న దాని గురించి ఆలోచించరు, మన దగ్గర లేని దాని గురించి బాధపడుతూ ఏడుస్తూ ఎదుటి వాళ్ళ మీద నెగిటివిటీని క్రియేట్ చేస్తూ అలా చేయడం వల్ల ఏంటి అంటే డిప్రెషన్ అనేది చాలా అంటే చాలా పెద్ద ప్రమాదకరమైన రోగం అనమాట. దానివల్ల ఏంటి అంటే మనం ఏం చేస్తున్నాము అనే విషయం కూడా అర్థం కాదు. కాబట్టి ముందుగా మిమ్మల్ని మీరు ఇష్టపడడం నేర్చుకోండి. తర్వాత పక్కన వాళ్ళని కూడా ఇష్టపడడం ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది అనమాట. దాంతోపాటు ఇంకోటి ఏంటి అంటే, ఇప్పుడు నా యూట్యూబ్ విషయానికే నేను మీ అందరికీ చెప్తాను. ఏంటి అంటే, నేను యూట్యూబ్ వీడియోలు తీసేది ఒక 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు వీడియో అంతే. రెడీ అయ్యి అదంతా చేసేసరికి 1/2 అవర్ అలా అవుతుంది. అంతకు మించి అయితే ఎక్కువ టైం పట్టదు. ఇప్పుడు లాంగ్ వీడియో ఇలా అప్లోడ్ చేసి ఏంటి అంటే టైం ఒక 20 మినిట్స్, 40 మినిట్స్, ఒక 1 అవర్ పెట్టుకోండి, అలా టైం అయిపోతుంది. నా టైంని యూట్యూబ్ మీద నేను ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నాను అంటే, ఈరోజు నా టైం అనేది చాలా విలువైనదని నేను అనుకుంటాను. ఈరోజు ఇప్పుడు వీడియోలు అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. యూట్యూబ్లో వీడియోస్ అనేటివి ఎప్పటికీ అలాగే ఉంటాయి. ఏదో ఒక రోజు ఒక వీడియో వైరల్ అయినా
లైఫ్ ఎంత చేంజ్ అవుతుంది అనేది మీకు ఎవరికి తెలియదు. కానీ నా ప్రయత్నం మాత్రం నేను ఆపకుండా చేస్తూనే ఉంటున్నాను అనమాట. ఎందుకంటే టైం విలువ నాకు తెలుసు కాబట్టి నేను ఈ వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది. నా అదృష్టం ఎప్పుడు రావాలని రాసుంటే అప్పుడే వస్తుంది. నా ప్రయత్నం మాత్రం నేను చేస్తున్నాను. ఇందులో ఏంటి అంటే ఇప్పుడు మన ఇంట్లో ప్రాబ్లం ఉంది అని యూట్యూబ్ వాళ్ళకు మనం చెప్పడానికి ఉండదు. అది కంప్యూటర్, మనం చెప్పింది కంప్యూటర్ వినదు. ఎందుకంటే ఎవరైతే ఏ కంటెంట్ అయితే ఎంచుకుంటారో ఆ కంటెంట్ పైననే వీడియోస్ అనేటివి పెడుతూ వెళ్ళాలి. అలా పెడుతూ వెళ్తేనే ఆల్గరిథం అనేది ముందుకు యూట్యూబ్ను తీసుకెళ్తూ ఉంటుంది. అలాగే ఫాలోవర్స్ అనేటివి వస్తూ ఉంటారు. ఫాలోవర్స్ అంటే చాలామంది ఈజీగా తీసుకుంటూ ఉంటారు. ఎవరో తెలియని వ్యక్తులు మన వీడియోని చూసి ప్రేమించి చాలా అంటే చాలా లైక్ చేస్తూ ఉంటారు. ప్రేమించడం అంటే తప్పుగా తీసుకోకండి, అంటే ఇష్టపడుతూ ఉంటారు. మనం ఎవరమో తెలియదు కానీ మన వీడియోని చూసి చాలా ఇష్టపడి మనల్ని ఫాలో కొడుతూ ఉంటారు. అలా ఒక్క మనిషిని మనం సంపాదించుకున్న కొన్ని రోజుల తర్వాత కొన్ని వేల మంది అవుతారు. ఆ మంది మన పైన చూపించే ప్రేమ అనేది ఎలా ఉంటుంది అంటే ఆ ప్రేమ మీకు చెప్పినా అర్థం కాదు ఫ్రెండ్స్. మనం కొంతమంది ప్రేమను సంపాదించుకున్న వాళ్ళం అవుతామన్నమాట. ఇది చెప్తే మీ అందరికీ అర్థం కాదు. ఈ యూట్యూబ్ ఎలా ఉంటుంది అనేది మీకు తెలియదు. 4 సంవత్సరాలు అనుభవం నా యూట్యూబ్ జర్నీ. నేను ఒక్కొక్కటి ఎంత కష్టపడి నేర్చుకున్నాను అనే విషయం కూడా నాకు తెలుసు. ఒక్కొక్క రోజైతే ఎడిటింగ్ ఇదంతా చేయడానికైతే నిద్ర లేని రాత్రులు కూడా గడిపాను. నిజం చెప్పాలంటే నాకు ఇంగ్లీష్ టైప్ చేయడం ఇదంతా రాదు. నేను చదువుకుని 10th క్లాసే. అయినా ప్రతి ఒక్కటి ఇందులో ఎంత కష్టపడి నేర్చుకున్నాను అనేది నాకు తెలుసు. నేను ఇది ఎందుకు స్టార్ట్ చేశాను అంటే మెయిన్ మనీ కోసమే. కాకపోతే ఏంటి అంటే యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత ఇలా ఉంటుంది, ఇలాంటి మనుషుల ప్రేమ మనం పొందగలుగుతాం. డబ్బుతో పాటు కొంతమంది ప్రేమను మనం తీసుకునే అదృష్టం దొరుకుతుంది అని నేను వీడియోస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అనమాట. నేను ఛానల్ అనేది ఆయన చనిపోకముందే స్టార్ట్ చేశాను కాబట్టి ముందు నుంచి ఏవైతే కామెడీ సాంగ్స్ పైన వీడియోస్ తీసానో అలాంటి వీడియోస్ పెట్టినప్పుడే నా ఛానల్ అనేది వ్యూస్ అలా వెళ్తూ ఉన్నాయి. ఇప్పుడు రెగ్యులర్గా నేను పెట్టే వీడియోస్ ప్రతి ఒక్కటి కూడా జనాలలోకి వెళ్ళేంత వరకు మాత్రమే ఇప్పుడు కామెడీ ఇదంతా ఉంటుంది. కొంచెం ఫాలోవర్స్ పెరిగేంత వరకు మాత్రమే. అప్పటి వరకు మేము మీతో ఉన్నాము అని సపోర్ట్ చేసే మనుషులు ఉన్నారు అనుకోండి. ఈరోజు మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల ఏంటి అంటే నా మనసులో అరే నాకంటూ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అనే ధైర్యం ఒకటి ఉంటుంది. మన వాళ్ళు మనకు సపోర్ట్గా ఉన్నారు అనే ధైర్యం మనని ఇంకా ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. అలా ఉంటే ఏంటి అంటే పక్కన వాళ్ళు అనడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. దాంతోపాటు ఏంటి అంటే ఈ పాట పైన వీడియో తీయడం వల్ల మా మనసులు బాధపడుతున్నాయి ఇలా అని అంటూ ఉంటారనమాట. ఒక విషయం మీ అందరికీ నేను చెప్తాను ఫ్రెండ్స్, ఏంటి అంటే నేను గలీజ్గా వీడియోస్ అయితే తీయడం లేదు. కామెడీ పైన పాటల పైన వీడియోస్ తీసినప్పుడు అది వీడియో అంతవరకు మాత్రమే. నేను అసలు కామెంట్స్ కూడా ఏదైనా నెగిటివ్ వచ్చిందంటే డిలీట్ చేస్తాను. దాంతోపాటు ఒక లైక్ ఇచ్చి వదిలిపెడతాను. ఎవరితో ఎంతవరకు ఉండాలో నేను అంతవరకు మాత్రమే ఉంటాను. మీరు అనుకోవచ్చు యూట్యూబ్లోకి వెళ్ళిపోతే మనుషుల మనస్తత్వాలు మారిపోతాయి. ఎందుకు మారుతాయి? మన మనస్తత్వం అనేది మంచిగా ఉన్న తర్వాత
పక్కన వాళ్ళు మన పైన నెగిటివిటీని ఎంత క్రియేట్ చేసినా ఆ నెగిటివిటీ అనేది మన పైన పడదు. అలాగే మనమేంటి అనే విషయం మనకు తెలుసుంటే చాలు అనే విషయం నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను. మీరేదో మీ మనస్తత్వాలు తగ్గట్టు ఆలోచించుకొని నా పైన నెగిటివిటీని క్రియేట్ చేయడం వల్ల ఉపయోగం అయితే ఏమీ ఉండదన్నమాట. నా దృష్టిలో మీరు చెడ్డవాళ్ళు అవ్వడం తప్పించి. మీరు అనుకోవచ్చు ఇప్పుడు యూట్యూబ్ వీడియోల వల్లనే ఇలా గట్టిగా మాట్లాడుతుంది ఇదంతా అని. నేను ఎప్పుడు ఎవరిని బాధ పెట్టాలన్న ఆలోచన నాకు ఎప్పుడూ ఉండదు. కానీ నాకు వచ్చిన ట్రగుల్స్ మధ్యలో నన్ను నేను బయట తెచ్చుకోనికి చేస్తున్న ప్రయత్నాలు ఎన్ని అనేది మీకు తెలియదు. నేను ఎంత డిప్రెషన్ నుంచి బయటకు వచ్చాను అనే విషయం నాకు తెలుసు. ఇంకా బయటకు తెచ్చుకోనికే ఇవన్నీ నేను చేస్తూ ఉన్నాను. ఇలా చేయడం వలన కొంచెం ఇలా యాక్టివ్గా ఉండగలుగుతున్నానని నేను అనుకుంటాను. దాంతోపాటు ఏంటి అంటే ఇప్పుడు ఒక మనిషి పైన నెగిటివిటీని మీరు క్రియేట్ చేయాలి అనుకున్న ఆ నెగిటివిటీ అనేది క్రియేట్ చేయడం వరకు మాత్రమే ఉంటుంది. తర్వాత సక్సెస్ వచ్చిన తర్వాత ఎవరేంటి అనే విషయం అర్థమవుతుంది. నేను అందుకే గమ్మున నా పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇంకొక విషయం ఏంటి అంటే ఏ రోజు నేను ఇవన్నీ ఆశించి నా జీవితాన్ని ముందుకు తీసుకురాలేదు. నా లైఫ్లో ఏదైతే ఉందో దాన్నే నేను సంతోషంగా స్వీకరించాను. కాబట్టి దేవుడు నాకు ప్రతి ఒక్కటి ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన దూరమైన తర్వాత కూడా నన్ను నేను బయట తెచ్చుకోవడానికి, నా లోపల ధైర్యం తెచ్చుకోవడానికి కారణం కూడా దేవుడే అని నేను అనుకుంటాను. ఏంటి అంటే నేను ఈరోజు ఇంత స్ట్రాంగ్గా ఉండి ఇవి చేయడానికి కారణం ఏంటి అంటే ఇప్పుడు నేను నేర్చుకున్న టైలరింగ్ మాత్రమే నా దగ్గర ఉంది. నేనంటూ చేసింది ఏదన్నా ఉన్నప్పుడే కదా, నా ఓన్గా నేను సంపాదించినప్పుడే కదా నేనేంటి అనేది మీ అందరికీ అర్థమవుతుంది అన్న ఉద్దేశంతో నాకు వచ్చిన పనిని నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఏ రోజు కూడా ఎవరి నుంచి ఏది ఆశించలేదు. ఇక ముందు కూడా ఆశించే మనస్తత్వాన్ని అయితే కలిగి నేను లేనన్నమాట. నాకు దేవుడు ఏదైతే ఇస్తాడో దాన్నే నేను సంతోషంగా స్వీకరిస్తాను. అలాగే జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాను. హ్యాపీగా ఉంటుంది. చాలామంది ఏంటి అంటే పిసినార్తనం చేయడం వల్లనే డబ్బులు వస్తాయి, పిసినార్తనం చేయడంలోనే ఆస్తులు సంపాదిస్తాం, తినకపోతేనే ఆస్తులు సంపాదిస్తాం, ఇలాంటి ఆలోచనలు పక్కన పెట్టండి. ఎందుకంటే మనం చేసేదంతా కోటి విద్యలు కూటి కోసమే. కాబట్టి ముందు మనస్ఫూర్తిగా ఏదైనా తినడం కానీ మనస్ఫూర్తిగా ఏదైనా చేసుకోవడం అనేది నేర్చుకోండి. అలా మనం మనస్ఫూర్తిగా మనని మనం సంతోషంగా ఉంచుకున్నప్పుడే మన దగ్గరికి ఇంకేదైనా రావాలన్నా వస్తుంది. అలా ఈ తినకుండా సంపాదించి ఇవన్నీ చేయడం వల్ల వచ్చేది ఏమీ ఉండదన్నమాట. ముందు తినండి, తిన్న తర్వాత సంపాదన ఎలా పెంచాలి అనే విషయం ఆలోచించండి. అలా ఆలోచించడం ఎలా అంటే ఇప్పుడు ముందు మిమ్మల్ని మీరు ఇష్టపడడం నేర్చుకుంటే మీకు ఏదైతే రావాలో అది ఖచ్చితంగా వస్తుంది. అలాగే ముందు మీ లోపల ఉన్న నెగిటివిటీని బయటకు తరిమి కొట్టండి. ఆ నెగిటివిటీ లేకపోతే మీది డబ్బు ఆటోమేటిక్గా అదే వస్తుందన్నమాట. ముందు మనం మారాలి. మనం మారినప్పుడే మన జీవితం అనేది మారుతుందని నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను. అలాగే ప్రతి విషయంలో కూడా మీ అందరికీ చెప్పే మాటనే ఇదన్నమాట. ముందు మిమ్మల్ని మీరు ఇష్టపడడం నేర్చుకోండి. తర్వాత అందరూ మిమ్మల్ని ఇష్టపడతారు, మీ మాటని ఇష్టపడతారు, మీ వ్యక్తిత్వాన్ని ఇష్టపడతారు, మీ సక్సెస్ కూడా ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది. దాంతోపాటు ఏంటి అంటే మన కష్టాన్ని ఎదుటి వాళ్ళకి చెప్పి సానుభూతినో వాళ్ళ నుంచి ఇంకేదైనా మనం తీసుకుంటే
వాళ్ళ ముందు మనం చులకన అయిపోతాం తప్పించి ఇంకా ఏమీ ఉండదన్నమాట. మనకంటూ ఓన్ క్రియేటివిటీని క్రియేట్ చేసుకోవాలి అనేది నా ఆలోచన. నా కష్టాన్ని ఎదుటి వాళ్ళకి చెప్పి ఇంకా ఎదుటి మనుషులను బాధ పెట్టడం నాకు ఇష్టం ఉండదు. నా వల్ల కొంతమంది నవ్వినా కొంతమంది వాళ్ళ జీవితాన్ని మార్చుకున్నా నేను చాలా హ్యాపీగా ఉంటాను. నేను ఎప్పుడూ నాలాగే ఉంటాను. నా జీవితం అనేది ఇలాగే ముందుకు వెళ్తూ ఉంటుంది. ఈ ఉగాదితోనైనా మీ లోపల ఉన్న నెగిటివిటీని బయటకు పంపించండి. మీ నెగిటివిటీ వల్ల పక్కన వాళ్ళని మాత్రం ఇబ్బంది పెట్టకండి. మీరు మారతారా మారరా అనే విషయం అది మీ వరకు, మీ పర్సనల్ అంతవరకే. కానీ పక్కన వాళ్ళ మీద మాత్రం రుద్దకండి. ఎందుకంటే కొంచెం పెద్ద ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఉన్నన్ని రోజులు ప్రశాంతంగా వాళ్ళ లైఫ్ని అయితే లీడ్ చేశారు అనుకోండి. కనీసం వాళ్ళ పోయేటప్పుడన్నా వాళ్ళు కనీసం మనస్ఫూర్తిగా ప్రశాంతంగా వాళ్ళ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తారు అనేది నా ఆలోచన. మన వల్ల వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటే చాలు అనేది నా ఆలోచన. నేను ఎప్పుడూ ఒకరి చెడు కోరలేదు, ఇప్పుడు కూడా ఒకరి చెడు కోరే మనిషిని కాను. నా పైన ఎంత చెడ్డగా మీరు ఆలోచించినా నేను మాత్రం మీకు మంచి జరగాలనే కోరుకుంటాను. ఎందుకంటే నా మనస్తత్వం అనేది ఎప్పుడు అలాగే ఉంటుంది. మీరు మీ మనస్తత్వాన్ని తగ్గట్టుగా ఎదుటి వాళ్ళను ట్రీట్ చేస్తూ ఉంటారు. ఇంకంతకు మించి నేనేం చెప్పలేను అన్నమాట. ఇది అర్థమయ్యే వాళ్ళకి అర్థమైతే చాలు. ఇంకా ఈ రోజుతో ఈ వీడియోనైతే ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంతసేపు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, జీవితం అన్నాక కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది, ప్రతి ఒక్కటి ఉంటుంది. కానీ ప్రతి దాన్ని ఫేస్ చేసే ధైర్యం, గుండె ధైర్యం మనకు రావాలి అంటే దేవుడి అనుగ్రహం ఉండాలి. ముందుగా మీరు పాజిటివ్గా ఉంటేనే దేవుడి అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది, లేకపోతే ఆయన లభించదనమాట. మానవ జన్మ అనేది చాలా గొప్పది. ఈ జన్మలో ఎదుటి వాళ్ళని బాధ పెట్టకుండా సంతోషంగా ఉండడమే మీరు చేసే గొప్ప పుణ్యం అన్నమాట. వాళ్ళు మీ వల్ల సంతోషంగా ఉన్నారు అనుకోండి, దేవుడు కూడా మిమ్మల్ని అదే సంతోషాన్ని మీకు కూడా ఇవ్వడానికి ప్రయత్నిస్తాడనమాట. లేకపోతే మీరు ఎలా అయితే నెగిటివిటీని క్రియేట్ చేసుకుంటారో అలాగే జీవితం అయితే ఉంటుంది. దేవుడు మన దగ్గర ఏదైతే ఉందో అది మనస్ఫూర్తిగా స్వీకరించి మనస్ఫూర్తిగా ప్రేమని, ఆనందాన్ని ఎదుటి వాళ్ళకు ఇవ్వడం నేర్చుకోవాలి. దాంతోపాటు ఏంటి అంటే మన దగ్గర ఉన్నదానికి సంతోషంగా ఉండకుండా లేని దానికోసం ఆలోచిస్తూ ఉంటారు. మన దగ్గర ఏముంది అని అంటూ ఉంటారు. ఏమీ లేకపోయినా కాళ్ళు చేతులైనా ఉన్నాయి, వాటికైనా థ్యాంక్ యూ చెప్పండి. ఆ కాళ్ళు చేతులు ఉన్నాయన్న సంతోషంతో మీరు ఉన్నారు అనుకోండి, ఇంకా మీ జీవితం ఎలా ముందుకు వెళ్ళాలో అలాగే వెళ్తూ ఉంటుంది. ప్రతిదానికి ఉన్నదానికి థ్యాంక్ యూ చెప్పడం నేర్చుకోండి. ఇంకా లేనిది మీ సొంతం అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.